వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎట్ ద కేస్ వ్లాగ్స్ 138. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? కుంకుడుగాయలు అంటే మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో లైక్ కామెంట్ చేయండి. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు తలకు షాంపూలు లేనప్పుడు ఇవే షాంపూ లాగా పెట్టేవాళ్ళు. మీరు కూడా ఇలా ఎప్పుడైనా వేసుకున్నారా? చూడండి, చిన్న రోల్ తీసుకొని అందులో కొట్టేస్తే నల్ల గింజల్లాగా వస్తాయి. ఆ గింజలు తీసేసి 2.5 గ్లాసుల వరకు నీళ్లు వేసుకొని, ఈ గ్లాస్తో 2.5 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని చాలాసేపు మరగనివ్వాలి. మీరు ఎప్పుడైనా ఇలా చేసి ఉంటే కామెంట్ చేయండి. జుట్టుకు చాలా మంచిది ఇది కుంకుడుగాయల రసం. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, చుండ్రు రాదు. కానీ కొంచెం ఓపిక చేసుకుంటే చాలా బాగుంటుంది. షాంపూస్ కంటే న్యాచురల్గా ఉంటుంది. ఇట్లా నీళ్ళన్నీ మంచిగా నురుగు చేసుకుంటూ చూడండి ఎంత షాంపూ లాగా వస్తుందో. వడకట్ట తీసుకొని వడబోసుకొని పెట్టుకోవాలి. మనం స్నానం చేసే ముందు పావు గంట ముందు కొంచెం అంత ఒక చిన్న గ్లాస్ వరకు తీసుకొని నెత్తికి మొత్తం పట్టించుకొని స్నానం చేసేటప్పుడు కళ్ళు మూసుకొని, కళ్ళల్లో పడితే మంటగా ఉంటుంది, కళ్ళు మూసుకొని తలకు మంచిగా పట్టించుకొని తలస్నానం చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ నీళ్లు పక్కన పెట్టుకొని ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో చూడండి మీరు. మనము వెండి వస్తువులు, రాగి వస్తువులు, బంగారు వస్తువులు ఏదైనా తెల్లగా చేసుకోవచ్చు ఈ కుంకుడుగాయతోని. ఇప్పుడు అదే పిప్పి మిగిలింది కదా, దాంట్లో నల్లగా అయిన పట్టీలు వేసి స్టవ్ మీద ఒక 10 నిమిషాలు పెట్టుకొని కాసేపు వేడవ్వనివ్వాలి. అయిన తర్వాత చూడండి ఎంత తెల్లగా అయినాయో పట్టీలు. ఆ పట్టీలను మనం టూత్ బ్రష్ ఉంటుంది కదా, వాడుకున్న టూత్ బ్రష్ కానీ వాడంది కానీ ఏదైనా కానీ ఆ టూత్ బ్రష్తోని ఇట్లా కొంచెం కొంచెం మధ్య మధ్యలో రబ్ చేసుకుంటూ అంటే తెల్లగా అయిపోతాయి పట్టీలు. వెండి వస్తువులు, రాగి వస్తువులు, బంగారు వస్తువులు చాలా తెల్లగా అయిపోతాయి. ఒకసారి చూడండి తెల్లగా అయిన పట్టీలు ఎలా ఉన్నాయో. చాలా చాలా బాగున్నాయి. అదే మళ్ళీ పిప్పి మిగులుతుంది కదా, దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయో. మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేసి ఉంటే లైక్ కామెంట్ చేయండి. ఇది తెలియని వాళ్ళకు మాత్రమే అండి, తెలిసిన వాళ్ళకు కాదు. ఇంకొక చిన్న కిచెన్ టిప్ చెప్తా అండి. మనకు గ్లాసులు ఇరుక్కుపోతాయి కదా జంగు బట్టి బాగా. మాకు వాడనివి చాలా పక్కన పెట్టినాయి, తీద్దామని వాడడానికి కోసం తీసి అస్సలు రావట్లేదు. 2 గ్లాసుల మధ్యలో చాకుని సన్నగా పంపించి సన్నగా ఇట్లా అనేసి అంటే ఈజీగా ఊడొస్తాయి. చూడండి ఎన్ని రోజులు అవుతుందో జంగు బట్టి, చాలా చాలా రోజులు అవుతుంది. అట్లా చాలా ఉన్నాయి చూడండి, ఎంత గట్టిగా లాగినా రావు. అదే చాకుని మెల్లగా సందుల్లోకి ఇట్లా నెట్టి ఇట్లా ఇట్లా అంటే లూజ్ అయిపోయి వచ్చేస్తాయి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్టయితే మీలో ఎంతమంది కుంకుడుగాయలు వాడతారో, వాడని వాళ్ళు ఉంటే వాడండి. వాడితే ఎలా ఉంటుందో చెప్పండి. ఇది కిరాణా షాపులలో కేజీ 120 రూపాయలకు దొరుకుతుంది. షాంపూ కంటే 100 రెట్లు మేలు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.